మానవుడు అర్ధనారీశ్వరుడని చెప్పడం జరిగింది. అర్ధనారీశ్వరుడు అన్నప్పుడు సగభాగము స్త్రీగాను సగభాగము పురుషుడుగాను రెండు బీజములు మానవుల్లో ఉన్నాయి. మరి ఒకే శక్తి రెండు రూపాలు ధరించి పదే పదే తనను తాను మోసగించుకుంటూ ఈ లోకంలో ఆడుతూ పాడుతూ ఆడిస్తూ తనను తాను మోహింపజేసుకొని పదే పదే పిల్లలను కంటూ మరి మన జీవితాలతో ఆడుతూ పాడుతూ జన్మబంధనాల్లో కట్టివేసి బయటికి రాకుండా చూస్తున్నదే ఈ అర్ధనారీశ్వరుని కథ. నారీశ్వరుడు అనేటువంటి వాడు ఎవడో ఉన్నాడు అంటే వాడు నీవే. నిన్ను నువ్వు మర్చిపోయి నేను స్త్రీ అనుకొని నిన్ను నువ్వు వ్యామోహం నీపై నీకే వ్యామోహాన్ని కలిగింపజేసుకొని రమిస్తూ ఈ ప్రపంచంలో బంధించుకుని పిల్లలను కంటూ పదే పదే జన్మలకు కారణమవుతూ దుఃఖిస్తున్నావు. అంతేగాని నీవంటూ వేరు లేవు. ఉన్నది ఒకే ఆత్మ. ఆ ఆత్మనే స్త్రీ పురుష స్వరూపంగా మలచబడి తననే అవతరిస్తూ తానే ఈ లోకాన్ని నడిపించుకుంటూ మరి బయటకు రాలేక దారి తెన్ను తెలియక తనను తాను కట్టివేసుకొని దుఃఖిస్తూ పదే పదే జన్మల కారణమవుతూ బాధలను భయాలను అనుభవిస్తూ దుఃఖిస్తుంది. కాబట్టి ఈ పరంపర నుంచి మిమ్మల్ని బయటకు లావడం కోసమే నా ఈ అవతారం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి తానెవరో తెలియదు. ఈ మనసు ఏవ మనుషానాం కారణం బంధం మోక్షం మనస్సంగేన బంధనం మనస్మృతైన ముక్తం. ఈ మనస్సు మనను కట్టివేసింది, పదే పదే జన్మలకు కారణమవుతూ దుఃఖింపజేస్తుంది. కాబట్టి మీ అందరినీ విడిపించడమే లక్ష్యంగా నా ఈ అవతారం. మిమ్మల్ని పాలించి మీలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని మమకారాన్ని కలిగించి చావుపుట్టుల నుండి విడిపించడం కోసమే నా ఈ అవతారం. కనుక మీ అందరూ నా మాటను ఆలకించినప్పుడు, నా వైపు చూసినప్పుడు మీలోని కామ క్రోధ లోభ మోహమల మచ్చర్యాలని కూడా తొలగించబడి పరిశుద్ధులై ముక్తులవుతారని మనసా వాచ కర్మన మీ బిడ్డగా మీ అందరికీ తెలియజేస్తూ జై గురుదేవ్.